ఇది కదా మూమెంట్ అంటే. ఈ పాట కోసం కదా మనం ఇన్ని రోజులు వెయిట్ చేస్తుంది. మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు కలిసి డ్యాన్స్ చేసి రచ్చ రచ్చ చేసిన పాట అయితే మన ముందుకైతే వస్తుందన్నమాట. మనం ఆల్రెడీ ఈ అప్డేట్ గురించి ఎప్పుడో మాట్లాడుకుందాం. అదేంటంటే కరెక్ట్ గా న్యూ ఇయర్ కి ముందు ఈ పాట అయితే రిలీజ్ చేస్తారని మనం అయితే మాట్లాడుకున్నాం. December 30న ఈ అదిరిపోయే మాస్ నెంబర్ అయితే మన ముందుకైతే వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ఏదైతే ఉందో రేపైతే రిలీజ్ అయితే అనమాట. ఆ టైము చెప్తారు వీళ్ళు. అప్పుడైతే నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే వేస్తాను, అప్పుడైతే చూడండి. అయితే ఈ సాంగ్ అనౌన్స్మెంట్ చేయడానికి ఒక పోస్టర్ అయితే ఇందాకైతే రిలీజ్ చేశారు మన వెంకటేష్ గారు అలాగే చిరంజీవి గారు కాంబోలో. అసలు ఏమన్నా ఉందా అండి పోస్టర్. వాళ్ళిద్దరిని అలా పక్క పక్కన చూస్తా ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట. మూవీ లవర్స్ కి ఈ పాట ఏదైతే ఉందో అది థియేటర్స్ లో ప్లే అవుతున్నప్పుడు పండగనే చెప్పాలి. ఇంకా మీరు చూసుకుంటే ఇది సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అటు వెంకటేష్ గారికి కావచ్చు, ఇటు చిరంజీవి గారికి కావచ్చు, ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ లో యాక్సెప్టెన్స్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటది. ఇంకా ఈ సినిమాకి డైరెక్టర్ ఏమో అనిల్ రావుపూడి గారు. సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. కరెక్ట్ టైంలో ఈ పాట పడిందా సినిమాలో నిజంగా ర్యాంపేజ్ అంటే ఏంటో మనం అయితే చూస్తాం ఖచ్చితంగా. అసలు ఆ పోస్టర్ చూడండి, చిరంజీవి గారు వెంకటేష్ గారు పక్క పక్కన మెరిసిపోతున్నారు అంతే. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ ఎటైర్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, అబ్బా అసలు మామూలుగా లేదనమాట. ఇది అంటే సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఈ పోస్టర్ కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు పిచ్చగా అయితే నచ్చేద్ది. ఎందుకంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు 90s లో కావచ్చు, 80s లో కావచ్చు, దాని తర్వాత కావచ్చు మన టాలీవుడ్ కి 4 పిల్లర్స్ అనమాట. అలాంటిది వాళ్ళ నలుగురిలో ఏ ఇద్దరో కలిసి స్క్రీన్ పైన కనపడినా మామూలుగా అనిపించదో. అసలు నిజంగా వింటేజ్ ఫీల్స్ అయితే నాకైతే వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ విందామా అనే రేంజ్ లో నాకైతే ఉంది. అందులో ఈ సినిమాలో చిరంజీవి గారివి, వెంకటేష్ గారివి కొన్ని వింటేజ్ సాంగ్స్ అయితే రీమేక్స్ అయితే చేశారు అనే టాక్ అయితే ఉందన్నమాట. అదైతే నిజమయ్యి కనీసం ఈ సాంగ్ లోనే ఒక 1 minute బిట్స్ అయినా అవైతే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా అంతకంటే మించి కోరుకోవడం కూడా మనకైతే తప్పైద్ది. అదేంటంటే చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు వాకల్స్ ఏమైనా అందించారా అనే డౌట్ కూడా నాకైతే ఉందన్నమాట. ఎందుకంటే అలాంటి మూమెంట్ ఎప్పుడో ఒకసారి అయితే దొరికిద్ది. దాన్ని పూర్తిగానే అనిల్ రావుపూడి గారు సద్వినియోగం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే మొన్న చిరంజీవి గారిది ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిందనమాట. సినిమానేమో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, పోస్టర్లేమో గన్లు పట్టుకుని అయితే వీళ్ళైతే దింపుతున్నారు. అయితే ఆ పోస్టర్ లో చిరంజీవి గారి లుక్స్ కనుక మనం చూసుకుంటే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన శంకర్ దాదా MBBS లో ఏ విధంగా అయితే ఆయన ఉన్నాడో ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో కూడా ఆయన లుక్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట. నిజంగా ఆయన డెడికేషన్ గురించి, సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత గురించి మనమైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇవన్నీ పక్కన పెడితే అనిల్ రావుపూడి గారు ఈ MSG సినిమా యొక్క ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదా అందరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ అనమాట ఇది. యాక్చువల్ గా అంటే ఇంకా ట్రైలర్ కట్టే ఉంది, టీజర్ కూడా రాలేదు. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రాలేదు. 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. 2 సాంగ్స్ కూడా చార్ట్ బాస్టర్ అయితే అయినాయి అనమాట. ఇప్పుడు చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది సాంగ్ ఎలాగో చార్ట్ బాస్టర్ అయితే అయింది. ఎప్పటికే సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి కాబట్టి మరి అగ్రెసివ్ ప్రమోషన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ హైప్ ని ఎంత కంట్రోల్లో ఉంచితే అంత మంచిది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు కూడా సంక్రాంతికి వస్తున్న లాంటి సూపర్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. జనాల్లోకి అనిల్ రావుపూడి గారి మీద కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. పండగకు వచ్చాడంటే ఆయన హిట్ కొట్టేస్తాడని. కాబట్టి ఇంకా చిరంజీవి గారు, వెంకటేష్ గారు క్యామీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అంచనాలు అనేది అగ్రెసివ్ గా ప్రమోట్ చేసేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒకవేళ కొద్దిగా వాటిని మ్యాచ్ చేయలేకపోయినా సినిమా అనేది చెతికలు పడిద్ది. కాబట్టి ఆ హైప్ ని కంట్రోల్ చేసుకుంటేనే ఎప్పటికప్పుడు జనాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకునే విధంగా మన అనిల్ రావుపూడి గారు అయితే ప్రమోషన్స్ అయితే డిజైన్ చేశారనమాట. ఇప్పటి వరకు కూడా 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి. ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు కాంబోలో సాంగ్ కూడా మీరు చూసుకోండి. కరెక్ట్ గా న్యూ ఇయర్ నైట్ ముందు రోజు అయితే ఆయన అయితే దింపుతున్నాడు. న్యూ ఇయర్ రోజు ఎక్కడ విన్నా సరే ఈ పాట అయితే మనకైతే వినపడే విధంగా ఈ పాట ఉంటది. వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసి ఇప్పుడైతే దింపుతున్నారన్నమాట. కాబట్టి ప్రమోషన్స్ గురించి
ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ జనవరి 1st వీక్లోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ విధంగా ఒక ఫ్లోలో అయితే వెళ్తున్నారు, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మెగా విక్టరీ మాస్ సాంగ్ యొక్క ప్రోమో రేపైతే వస్తే, ఫుల్ సాంగ్ December 13 అయితే మన ముందుకైతే వస్తే, మరి ఈ కాంబినేషన్ పై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.